నమస్తే సకలు. ఈరోజు కథ పేరు నిజమైన గొప్పవాళ్ళు. శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథపఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి ముగ్గురు బంధువులు వచ్చారు. వారిలో ఒకడు వ్యాపారి, ఒకడు గాయకుడు, ఒకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇయ్యటమే కాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. మీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్లున్నది. మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలరా అని వాళ్ళు శ్రవణానందుడిని అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏమున్నది? బతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్ళే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలా అనకు. ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది. మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ ప్రత్యేకతల గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకు వస్తే మీలో గొప్పతనం ఏమీ లేదు. నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలలో మించగలను అన్నాడు. అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదటి వ్యాపారి ఇంట్లో మకాం చేశాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలు ఉన్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉన్నది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకుని వేరే కూర్చున్నాడు. అతను కొనడానికి వచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర హెచ్చు చెప్తున్నావే అని అడిగిన వారికి శ్రవణానందుడు, నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకు అయితే నేనెందుకు హెచ్చు ధర చెప్తాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి. ధనగుప్తుడు గారు ఎప్పుడు నా దగ్గరే కొంటారు అనేవాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు కలవాళ్ళం అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనడం తన తాహతుకు నిదర్శనం అనిపిస్తుంది వారికి. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మరునాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాల విలువవే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. ఇక్కడ అతను రోజు గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ రోజు సాయం సమయాలలో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక లేడిని తీసుకువచ్చి మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గింది ఈ లేడి చెప్తుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటల్లో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తర్వాత శ్రవణానందుడు ఒక విరహ గీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. అతని పాట బొత్తిగా పాడుగా లేదు. కానీ అతను పాట ఆరంభించగానే లేడి వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తర్వాత అవతలికి వెళ్ళిపోయింది. వినేవాళ్ళు, గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుడిని మెచ్చుకున్నారు. పాటతో జంతువుని ఆకర్షించడం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. నేను లేడికి అర్థమయ్యే పాట పాడాను. దాన్ని ముందుగానే తయారు చేశాను. దాని పేరు రాణి. తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగి కూడా కోపం వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకుని మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహూకరించాడు. మంత్రి సంతోషించి నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విఘడియ పాటు రాజదర్శనం చేయించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకి రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకుని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజసభకు వెళ్ళి రాజుకి నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుడిని అడిగాడు. దానికి శ్రవణానందుడు కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకడు తెల్లవారు లేచి ఈ పద్యం చదివి కానీ ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమకు దర్శనం చేసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోని వాడేనని తెలిసిన రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు ఇచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ
నువ్వు నాకు చేసిన మేలుకి బహుమానం చాలదు అన్నాడు. తర్వాత ముగ్గురు బంధువులు శ్రవణానందుడితో, నీలో ఇంత శక్తి ఉంది. ఆ మారుమూల పల్లెటూళ్ళలో నివురుగప్పిన నిప్పులాగా ఎందుకుంటావు? మా మాట విని రాజధానికి వచ్చేయి. ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ మీ వృత్తులలో నిలదొక్కుకొని రాణించటం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాడిని కాలేను. కానీ నాకు కావలసినది విజ్ఞానం సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపడం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. మరొక కథ, రాజుల కలహం. సుదర్భదేశపు రాజకుమారి చంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది. ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగ దేశపు రాజు జయచంద్రుడు ఒకడు. చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడు ఎంతో ఉత్సాహంగా సుదర్భ దేశం తరలి వెళ్ళాడు. అయితే స్వయంవరంలో చంపావతి పున్నాగ దేశ రాజు ఉదయసేనుడి మెడలో వరమాల వేసింది. సునాగ, పున్నాగ దేశాలు ఇరుగు పొరుగున ఉన్నాయి. చాలా కాలంగా రెండు దేశాలకి పడడం లేదు. అందుకు కారణం జయచంద్రుడి అసూయ. ఉదయసేనుడు సమర్థుడైన పాలకుడు. స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ, చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణి వరించడం తనకు బాధగా ఉన్నది అన్నాడు. స్వయంవరం అంతా వట్టి మోసపు తతంగం అన్నాడు. మిగతా రాకుమారులు ఈ మోసాన్ని సహించకూడదు అన్నాడు. ఈ మాటలు విన్న ఉదయసేనుడి పరివారం బాగా ఆవేశపడ్డారు. తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలన్నారు. స్వయంవరానికి వచ్చిన చాలా మంది రాజకుమారులు కూడా జయచంద్రుడి ప్రవర్తనని చేదరించుకున్నారు. అయినా ఉదయసేనుడు మాత్రం ఆవేశపడకుండా, జయచంద్ర, నువ్వు ఒక రాజ్యానికి అధినేతవు, నీకిన్ని మాటలు ఎందుకు? సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియకనుకనా అన్నాడు. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. ద్వంద్వ యుద్ధంలో ఉదయసేనుడికి సాటి రాగలవారు లేరు అన్న ఖ్యాతి ఉన్నది. అందువల్ల జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ వార్త చారుల ద్వారా ఉదయసేనుడికి చేరింది. ఉదయసేనుడికి యుద్ధం పెద్దగా ఇష్టం లేదు. అయినప్పటికీ తాను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపడం మంచిదని అతడికి తోచింది. వెంటనే ఒక రాయబారిని పంపాడు. జయచంద్ర, కలహం నీకు నాకు మధ్య. అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజల చావుకి కారణం కావడం నాకు ఇష్టం లేదు. కనుక యుద్ధ ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఈ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించాడు. జయచంద్రుడి మంత్రి మాత్రం, ప్రభు, ఉదయసేనుడు పిరికి పంద కాదు. ఈ విషయం మీరు ఆలోచించండి. మన ప్రజలు కూడా ఉదయసేనుడిని ద్వేషిస్తుంటేనే మనం పున్నాగ దేశంపై యుద్ధానికి వెళదాం అన్నాడు. జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుంచి రహస్య లేఖ ఒకటి అందింది. దానిలో ఇలా ఉన్నది: స్వయంవరంలో ఉదయసేనుని వరించడం పొరపాటని ఇప్పటికీ గ్రహించాను. అయినా మించిపోయిందేమీ లేదు. పున్నాగ దేశపు రాణిగా నాకు కోటలోని ఆయువు పట్లన్నీ తెలుసు. నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నిన్ను పున్నాగ దేశపు రాజుని చేస్తాను. నీ కోసం సరిహద్దు అటవుల్లో వేచి ఉంటాను అని ఆ లేఖ సారాంశం. మూర్ఖుడైన జయచంద్రుడు ఈ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారంతో సరిహద్దు అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉదయసేనుడికి బందీగా దొరికిపోయాడు. ఉదయసేనుడు జయచంద్రుడిని సగౌరవంగా రాజభవనానికి తీసుకెళ్లి అక్కడ విడిదిలో ఉన్న అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తర్వాత ఉదయసేనుడు సునాగదేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు: మీ రాజు జయచంద్రుడు ఇప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు. ఈ సంగతి రహస్యంగా ఉంచండి. మీ రాజుకి ఎలాంటి హాని జరగదు. ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తాడు. ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజోపయోగమైన కార్యాలు చేయండి. జయచంద్రుడు ప్రజల్లో నాటిన విషబీజాలు తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధయ్యేలాగా ప్రయత్నించండి. ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది. మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరఫున 10 కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను. ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం. ఈ లేఖ చదివి జయచంద్రుడి మంత్రి చెలించిపోయాడు. ఉదయసేనుడి మంచితనం ఆయనకి అర్థమైంది. వెంటనే ఆయన రాజు లేడు అన్న విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా రాజ్యపాలన కొనసాగించాడు. అంతేకాక ఉదయసేనుడు పంపిన డబ్బుతో ఉదయసేనుడి పేర ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆరంభించాడు.
ఉదయసేనుడు జయచంద్రుడిని 6 మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు. ఈ కాలంలో అతడికి ఎన్నో హితబోధలు చేశాడు. అతన్ని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి, నువ్వు నాకు బందీవన్న సంగతి అతి రహస్యంగా ఉంచబడింది. నువ్వు మారువేషంలో నీ దేశం ప్రవేశించు. నీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను. వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉంటే మనం యుద్ధం చేద్దాం. లేని పక్షంలో మనమిద్దరం మాత్రం ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం అన్నాడు. జయచంద్రుడు మారువేషంతో తన దేశం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా ఉదయసేనుని గురించిన స్తోత్ర పాఠాలే వినపడుతున్నాయి. ఉదయసేనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు, చెరువులు, ధర్మశాలలు, ఉచిత వైద్యశాలలు వెలిశాయి. సునాగదేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగదేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు. జయచంద్రుడు రాజధాని చేరుకుని మంత్రిని కలుసుకుని ఏమిటిదంతా అని అడిగాడు. తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి, ప్రజలు క్షేమంగా ఉన్నారు ప్రభు, ఉదయసేనుడు అన్నమాట నిలబెట్టుకున్నాడనమాట అంటూ ఎంతగానో శ్లాఘించాడు. దానికి జయచంద్రుడు కోపగించుకుని, నా శత్రుదేశపు రాజుకి స్తోత్రపాఠాలు పలుకుతావా, నువ్వు రాజద్రోహివి కావా అన్నాడు. ప్రభు, ప్రజలు ఉంటేనే కదా రాజుకి మనుగడ. యుద్ధం ప్రజల మనుగడకే ముప్పు తెస్తుంది. ఈ 6 మాసాల్లోనూ నేను ఎన్నో ప్రజోపయోగకరమైన పనులు చేయగలిగాను. యుద్ధ ప్రయత్నాలు మానడం వల్ల పొదుపైన డబ్బులో కొంత భాగం ఉదయసేనుడు మనకి పంపాడు. దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు. మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకొని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయసేనుడు చేయలేదు. ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకు అంగీకరించరు అన్నాడు మంత్రి. తమ దేశం సుభిక్షంగా ఉండడం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది. ఆయన ఉదయసేనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాసి పంపాడు. మిత్రమా, నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు. ప్రజలు మనసు మార్చడం రాజు చేతిలో పని అని నువ్వు నిరూపించావు. నేనిప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి కానీ తలపడబోవటం లేదు. నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను, స్నేహపూర్వకమైన ఆలింగన కోసం. ఉదయసేనుడు ఆ లేఖ చదివి ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.